అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఆఫీస్కి రాగానే మార్నింగ్ ఫస్ట్ లైవ్ ఇస్తాను. ఆ తర్వాత మరలా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ బాక్స్ తీసుకొని వచ్చేస్తాను. బట్ ఈరోజు మాత్రం ఫస్ట్ సునీత విలియమ్స్ గారికి సంబంధించి న్యూస్ చెప్పాక లైవ్ ఇచ్చాక ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తినేసి కొద్దాం డిసైడ్ అయ్యాను. ముందుగా సునీత విలియమ్స్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండ్ బుచ్ విల్మోర్ కూడా. సునీత విలియమ్స్ గారు సీరియస్లీ విధి రాతని కూడా జయించారని అంట. విధిరాత మీకు తెలుసని మీరు అనకండి, అర్థం చేసుకుంటే అర్థమైపోయింది ఎవరికైనా. అరే ఒక 10 రోజుల లోపు రావాల్సిన పర్సన్ ఇప్పుడు జూన్ 2024లో అంతరిక్ష మన స్పేస్ స్టేషన్కి వెళ్ళిపోయి 9 నెలల పాటు అక్కడ ఉన్నారు. ఆమె ఒక మహిళ. ఈవెన్ అంతరిక్ష కేంద్రంలో ఉండటం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి రీసెర్చ్ చేయటం ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది. అండ్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ అసలు సూపర్ అవ్వాలని ఫీలింగ్ కూడా ఉండిద్ది మనకు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండటం వల్ల ఎముకలకు సంబంధించి దృఢత్వం తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి తేడాలు వస్తాయి. అండ్ మెయిన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు వన్స్ వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ దూరదృష్టికి సంబంధించి కొన్ని ఇష్యూస్ రైజ్ అవుతాయి. ఎందుకంటే అంతరిక్షంలో ఆ రేడియేషన్, సూర్యుని కిరణాల ఎఫెక్ట్ రోజుల తరబడి అక్కడ ఉంటుంది. ఇవన్నీ సైకలాజికల్ కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తే ఆమె మీద. సరే, వెనకాల అటాచ్ చేసినవన్నీ కూడా ఏంటి, ఈరోజు మార్నింగ్ మన భారతీయ కాలమాన ప్రకారం 3:27 సమయంలో ఆమె ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో ఆమె యొక్క క్యాప్సూల్ ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇక అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని తీసుకొని వచ్చి ఉన్నారు. అక్కడి నుంచి మనం ముందుగా మాట్లాడుతున్నట్టుగానే స్ట్రెచర్ మీద, ఆ తర్వాత అంబులెన్స్. ఇప్పుడు వీరిని 45 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఈ 45 రోజుల్లో కూడా పాపం సునీత విలియమ్స్ గారికి ఫేస్ ఉబ్బిపోయిద్ది అనమాట. అంటే 40 రోజులు ఉబ్బిద్దని కాదు, ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషను ఈ భూమి మీద యాజ్ పర్ గ్రావిటేషన్ ఫోర్స్కి తగ్గట్టుగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఇన్నాళ్ళు 9 నెలల పైగా అక్కడ ఉండటం, ఇక్కడ భూమి మీద ఒకసారిగా రావటం, బాడీ ఒకసారి చేంజెస్ వస్తాయి. కండరాలకు సంబంధించి, మజిల్స్ సంబంధించి కానీ, బోన్స్ సంబంధించి కానీ, ఈ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి మొత్తం. అండ్ మెయిన్ వైల్ అసలు ఆమెను చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసిందండి. నిజంగా దేవత అనిపించింది నాకు ఆమెను చూసి. అయితే అసలు ఆ స్మైల్ ఏంటి, భూమి మీదకి రాగానే స్ట్రెచర్ మీద తీసుకొస్తున్నప్పుడు చేత్తో విష్ చేయటం ఏంటి, సింప్లీ సూపర్బ్ అండి. నాకు అందుకే ఆడపిల్లలు అంటే చాలా బాగా నచ్చుతారు. చిరునవ్వు అసలు ఎప్పుడు ముఖం నుంచి పోనివ్వరు. సరే, 40 రోజులు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు. ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో ఫిజియోథెరపిస్టులు ఉంటారు, ఏవైతే చేస్తే వాళ్ళు నార్మల్ పొజిషన్కి రాగలుగుతారు. ఆ బేబీ ఫుట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, కాలు మొత్తం సుకుమారంగా అయిపోయి ఉంటుంది. వాళ్ళు కాలు భూమి మీద పెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా సర్క్యులేషన్ ప్రాపర్ వేలో అయ్యేటట్టు, నడవగలిగేటట్టు, సో వాళ్ళకి స్ట్రెంగ్త్ వచ్చేటట్టు, ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేస్తే బెటర్ అన్నట్టు, అండ్ మెంటల్గా ఎలా వాళ్ళు స్టేబుల్గా ఉంటారన్నట్టు అన్నీ కూడా డే బై డే స్లోగా 45 డేస్ లోపు అయితే ఖచ్చితంగా ఆమె నార్మల్ అవుతారని నాకైతే అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత నేను అనుకోవటం మేబీ మరలేక ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళకపోవచ్చు. ఇప్పటికే ఆమె వయసు నాకు తెలిసి 50+. అండ్ ఇప్పటికే ఆమె అద్భుతమైనటువంటి సేవలు అందించున్నారు యుఎస్ ఆర్మీకి సంబంధించి కూడా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి కూడా. అండ్ ఈ జనరేషన్కి సంబంధించి ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేయాలన్నప్పుడు ఎలా అడుగు ముందుకెళ్ళి ఏంటి అన్నీ కూడా ప్రూవ్ చేసి పెట్టారు. మనస్ఫూర్తిగా సునీత విలియమ్స్ గారు చక్కగా కోలుకొని ద బెస్ట్ వేలో గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ, ద బెస్ట్ వేలో నాసాగా సేవలు అందిస్తూ, ద బెస్ట్ వేలో ఈ వరల్డ్కి భవిష్యత్తుకు సంబంధించి ఏది మంచి, ఎలా ముందుకెళ్ళాలి అన్నదానికి సంబంధించి ఒక గొప్ప బుక్ రాస్తారని కోరుకుంటూ ఉన్న సునీత విలియమ్స్ గారు క్షేమంగా భూమి మీదకి వచ్చారు, అబ్జర్వేషన్లో ఉన్నారు, త్వరలో అంతా నార్మల్ అవుతారు. దీనికి కారణం ఏంటి అన్నప్పుడు ఆమె విల్ పవర్. అనుకోకుండా ఆమె అక్కడ చిక్కుకుపోవాల్సి వచ్చింది. 10 రోజులు భూమి మీదకి రావాల్సిన పర్సన్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అయ్యో ఏంటి విధిరాత, అయ్యో ఏంటి కర్మ, దేవుడు ఎందుకు ఎలా చేశాడు. అస్సలు భగవద్గీత ఆమె ఫాలో అవుతారు. అందులో చెప్పింది ఒకటే, స్థితప్రజ్ఞత. ఏంటది, కష్టకాలంలోనూ సంతోషం వచ్చినప్పుడు కానీ, ఊహించినటువంటి అద్భుతం జరిగినప్పుడు కావచ్చు, లేదన్నప్పుడు ఏదైనా విపత్కర పరిస్థితులు అప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా నువ్వు ఒకలాగే ఉండాలి. బట్ ఆల్వేస్ నీ డ్యూటీ నువ్వు చేయాలి. దేవుడు అనేవాడు, పంచభూతాలు అన్నవి నీకు అనుకూలంగా మారుతాయి ఎప్పుడు నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టినప్పుడు. నేను నమ్మేది అదే, ఆ మహాతల్లి అదే ప్రూవ్ చేశారు.
మనస్ఫూర్తిగా ఆమె పాదాబంధనం తెలియజేస్తున్నా. మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్, మీ అందరి యొక్క ప్రేయర్స్ అన్నీ నిజమైనాయి.